నేను మిస్ వియవర్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు, హోమియోపతి డాక్టర్. నమస్కారం నమస్తే భరద్వాజ్ అండి. గారు. యాహ్! ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. భరద్వాజ్ గారు, ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అప్పుడంటే ఇప్పుడు ఓన్లీ ప్రెగ్నెంట్ లేడీస్‌కే వచ్చేవి స్టెచ్ మార్క్స్. ఇప్పుడు కొంచెం వెయిట్ తగ్గినా, పెరిగినా స్టెచ్ మార్క్స్ బాడీ మొత్తం వచ్చేస్తున్నాయి. ఇప్పుడున్న కాలంలో చూసుకున్నట్లయితే. అసలు ఈ స్టెచ్ మార్క్స్‌కి ట్రీట్మెంట్ ఉందంటారా? ఉంటే గనక ఎలాంటి నేచురల్‌గా ఎలా తగ్గించుకోవచ్చు? డెఫినిట్‌గా స్ట్రెచ్ మార్క్స్‌కి హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉందండి. అసలు మనము ఆ స్ట్రెచ్ మార్క్స్ వస్తున్నాయి అనే దానికంటే అసలు ఎందుకు వస్తున్నాయని మనం కాన్సంట్రేట్ చేస్తే ఫస్ట్ మనం న్యాచురల్‌గానే తగ్గించుకోవడానికి చూడాలి. సో, మనకు న్యాచురల్ వేలో కూడా తగ్గట్లేదు అంటే దెన్ వి హావ్ టు గో ఫర్ మెడికల్ హెల్ప్. హ్మ్. అది అలోపతి అయినా, హోమియోపతి అయినా, ఆయుర్వేద అయినా, యునాని అయినా, సిద్ధ అయినా మెడిసిన్ షుడ్ బి ద లాస్ట్ సార్ట్ అన్నమాట. ఓకే. దేంట్లో పని చేయట్లేదంటే అప్పుడు మెడిసిన్ తీసుకుంటే రికవర్ అవుతాం. అంటే స్ట్రెచ్ మార్క్స్ అంటే హ్మ్. ఇప్పుడు స్కిన్ అనేది స్ట్రెచ్ అయితేనే వస్తాయా అవి రైట్. డాక్టర్ గారు? యాహ్! సో, బేసిక్‌గా ఏంటంటే, మనకు స్కిన్ ఎలాస్టిసిటీ అనేది త్వరగా ఎళ్ళిపోతుందిప్పుడు. పాత హ్మ్. కాలంలో ఎలా ఉండేదంటే, స్కిన్ బాగా ఎలాస్టిక్‌గా ఉండేది. అంటే మనకు చిన్న పిల్లల స్కిన్‌కి, ఏజ్ అయిపోయిన వాళ్ళ స్కిన్‌కి డిఫరెన్స్ ఏంటంటే, ఆ ఎలాస్టిసిటీ పోతుంది. ప్లంప్‌నెస్ పోతుందనమాట. ప్లంప్‌నెస్ అండ్ ఎలాస్టిసిటీ ఆర్ 2 మెయిన్ క్యారెక్టర్స్. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, యంగ్‌గా ఉన్నప్పుడు. సో, విమెన్‌లో ఎలాస్టిసిటీ ఎక్కువుంటుంది. ప్లంప్‌నెస్ ఎక్కువుంటుంది. మెన్‌లో కంపేర్ చేస్తే నార్మల్‌గా. ఎందుకంటే, వాళ్ళలో ఈస్ట్రోజన్ గాని, ప్రొజెస్ట్రాన్ గాని హార్మోన్స్ వాళ్ళని ఏజ్‌గా అంటే యంగ్‌గా ఉండేటట్లు చూస్తాయన్నమాట. కానీ మనం లైఫ్ స్టైల్ వల్ల ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఆ కెపాసిటీని కోల్పోతున్నాం. సో, హ్మ్. ఆ ప్లంప్‌నెస్ లేకపోతే ఆహ్, ఎలాస్టిసిటీ ఏదైతే ఉందో దాన్ని కోల్పోతున్నాం. ఎందుకు కోల్పోతున్నాము అంటే, మనము ఏజ్ చాలా క్విక్‌గా అయిపోతుంది. అంటే ఫాస్ట్‌గా ఏజ్ అయిపోతున్నాం. సో, సింపుల్‌గా చెప్పాలంటే మనము ఒక క్యాండిల్ ఉందనుకోండి. ఒక క్యాండిల్‌ని మనం లైఫ్ అనుకుంటే, అది స్లోగా బర్న్ అవుతాందనుకోండి క్యాండిల్. సో, 100 ఏళ్ళు ఉంటది క్యాండిల్. 100 ఏళ్ళు బతుకుతది. లేదు ఆ క్యాండిల్‌ని బాగా ఒత్తు పీకి, పక్కన నుంచి అంటించి బాగా ఎంజాయ్ చేసి, సో, దానికి బాగా కార్బోహైడ్రేట్ ఇచ్చి, దానికి బాగా ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఇచ్చి, బాగా వెలుగొస్తది. బట్ ఈ 30 ఏళ్ళకో, 40 ఏళ్ళకో ఆరిపోతదనమాట. మన లైఫ్ కూడా అంతే. మనం చేసే పనుల వల్ల ఏమవుతుందంటే, మనం క్యాండిల్‌ని స్లోగా కాల్చి హెల్తీగా ఉండొచ్చు. క్విక్‌గా కాల్చి బాగా లైట్ తెచ్చుకొని ఎంజాయ్ చేసి త్వరగా చనిపోవచ్చనమాట. దీంట్లో ఏమవుతుందంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్. ఎస్పెషల్లీ మోర్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల. కార్బోహైడ్రేట్స్ ఆర్ ద మెయిన్ రీజన్ ఫర్ క్విక్ ఏజింగ్. మీకు ఏజ్ ఫాస్ట్‌గా అయిపోతుంది అంటే మీరు తినే కార్బోహైడ్రేట్. ఎలా తింటున్నారంటే షుగర్స్, పేస్ట్రీలు, కూల్ డ్రింక్‌లు, ఐస్ క్రీమ్‌లు, డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్ దేంట్లో అయితే షుగర్స్ ఎక్కువుంటాయో, ఎప్పుడైతే ఎక్కువ షుగర్ ఉంటుంది ఏమవుతుందంటే గ్లైకోసిలేషన్ అంటారనమాట. సో, ఒక ఓల్డ్ ఏజ్ టిష్యూకి, ఒక యంగ్ టిష్యూకి డిఫరెన్స్ ఏంటంటే, ఓల్డ్ ఏజ్ టిష్యూలో బాగా గ్లైకేషన్ అయిపోయి ఉంటుంది. గ్లైకేషన్ అంటే కార్బోహైడ్రేట్‌తో అతుక్కొని అది ముసలిది అయిపోయి ఉంటుంది. ఒక యంగ్ టిష్యూ ఏంటంటే కార్బోహైడ్రేట్ తక్కువుంటుందన్నమాట. గ్లైకేషన్ తక్కువుంటుంది. ఎప్పుడైతే మనం బాగా కార్బోహైడ్రేట్ తీసుకుంటామో, గ్లైకేషన్ అనేది ఫాస్ట్‌గా అయిపోతుంది. దీంతో పాటు ఏంటంటే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్. ఈ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయంటే, బాడీలో మొత్తం ఇన్‌ఫ్లమేషన్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో, ఎప్పుడో 80 ఇయర్స్‌కో, 90 ఇయర్స్‌కో రావాల్సిన ఇన్‌ఫ్లమేషన్‌ని యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ అంటే 30 ఇయర్స్‌కి, 40 ఇయర్స్‌కి ఆ ఇన్‌ఫ్లమేషన్ తెప్పించేస్తున్నాయన్నమాట. కాంబినేషన్ ఆఫ్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్. ఈ 2 కాంబినేషన్ వల్ల ఏజ్ అనేది క్విక్‌గా అయిపోతుంది. ఈ ఏజింగ్ ప్రాసెస్‌లో ఫస్ట్ జరిగేదేంటంటే, కొల్లాజెన్ డ్యామేజ్ అంటామన్నమాట. మన బాడీలో అబండెంట్‌గా ఉండే ప్రోటీన్ ఏదన్నా ఉందంటే కొల్లాజెన్. సో, మన ఏజింగ్ ప్రాసెస్‌లో ఫస్ట్ డ్యామేజ్ అయ్యే ప్రోటీన్ ఏంటంటే కొల్లాజెన్. ఎప్పుడైతే కొల్లాజెన్ తగ్గిపోతుందో స్కిన్‌లో ఎలాస్టిసిటీ పోతుంది. ఎప్పుడైతే ఎలాస్టిసిటీ పోతుందో సో, బాగా లావున్నారు రైట్? మేబీ 100 కేజెస్‌కొచ్చారు ఎవరన్నా. పాతకాలంలో 100 కేజెస్‌కొచ్చి మళ్ళీ తగ్గితే ఏంటంటే వాళ్ళకంత ప్రాబ్లమ్ ఉండేది కాదు. ప్రెగ్నెన్సీలో బాగా పెరిగేవాళ్ళు. పెరిగి మళ్ళీ తగ్గిపోయేవాళ్ళు. వాళ్ళకి తగ్గిపోయినా కూడా మడతలంతగా కనిపించేవి కాదు. రీజన్ ఏంటంటే వాళ్ళ స్కిన్‌లో ఆ ఎలాస్టిసిటీ ఉండేది. ఆ కొల్లాజెన్ ప్రోటీన్ ఉండేది. ఆ కొల్లాజెన్ బాగా పనిచేసేది. 40 ఇయర్స్‌లో, 50 ఇయర్స్‌లో కూడా పిల్లలు కనేవాళ్ళు. ఆ టైంలో కూడా వాళ్ళకి మంచి కొల్లాజెన్ ఉండేది. స్ట్రెచ్ మార్క్స్ అంత ఉండేవి కాదనమాట. ఇప్పుడు ఈ అడ్వాన్స్‌డ్ దాంట్లో ఏమైందంటే బాగా కొల్లాజెన్ డ్యామేజ్ అయిపోయి లావ్ అయినప్పుడు స్కిన్ బాగా స్ట్రెచ్ అవుతుంది. దాన్ని వదిలేసామనుకోండి దానికి ఎలాస్టిసిటీ లేదు. అది అలా మడతలు పడిపోతుంది. సో, రబ్బర్ బ్యాండ్ ఉంది. కొత్త రబ్బర్ బ్యాండ్ ఉందనుకోండి బాగా లాగి వదిలిపెడితే ఏంటంటే
దాని ప్లేస్లో దానికి వచ్చేస్తుంది. అదే ఓల్డ్ రబ్బర్ బ్యాండ్ ఉంది, ఇట్లా లాగినామంటే అలానే ఉండిపోతుంది అది, రైట్? స్కిన్ కూడా అంతే. స్కిన్ అనేది క్విక్గా ఓల్డ్గా అయిపోవడం వల్ల, అంటే కొల్లాజన్ డ్యామేజ్ కావడం వల్ల ఏమవుతుందంటే స్ట్రెచ్ అవుతుంది కానీ మళ్ళీ దాని ప్లేస్లోకి అది రావట్లేదు. మెయిన్ ఏంటంటే దాంట్లో కొల్లాజన్ ఉండట్లేదు. కొల్లాజన్ ఉండకపోవడానికి మన లైఫ్ స్టైలే కారణం. మనం తినే ఫుడ్, నిద్ర సరిగా లేకపోవడం, ఎక్సర్సైజ్ సరిగా చేయకపోవడం, లైఫ్లో బాగా స్ట్రెస్ ఉండడము, ఆల్కహాల్, స్మోకింగ్ అలవాటు ఉండడం వల్లంతా కొల్లాజన్ డ్యామేజ్ అనేది చాలా క్విక్గా ఉంటుంది. అంటే ఇప్పుడు న్యాచురల్ వేలో తగ్గించుకోలేమా డాక్టర్ గారు? న్యాచురల్ వేలో డెఫినెట్గా తగ్గించుకోవచ్చండి. సో మన బాడీకి ఉన్న కెపాసిటీ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ 30-40 ఇయర్స్, అలా అరౌండ్ 50 ఇయర్స్ ఉన్నప్పుడు మనం ఎంత డ్యామేజ్ చేసినా కూడా దాన్ని కంప్లీట్గా రికవర్ చేసుకోగలం. రికవర్ చేసుకోవాలి అంటే బాగా కార్బోహైడ్రేట్ తగ్గించాలి. స్వీట్స్, షుగర్స్, జాగరీ, హనీ, తేనె, బెల్లము, చక్కెర, ఐస్ క్రీమ్లు, బిస్కెట్లు ఏవైతే షుగర్స్తో చేశారో అది కంప్లీట్గా స్టాప్ చేయడం. దాంతోపాటు ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అంటే వెజిటబుల్ ఆయిల్స్, సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, ఏదైతే సీడ్ నుంచి ఆయిల్స్ ఉన్నాయో ఆయిల్స్ తగ్గించడం. బాగా ఫిష్ ఆయిల్స్ తీసుకోవడం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, 7 to 9 అవర్స్ నిద్రపోవడం, లైఫ్లో స్ట్రెస్ తగ్గించుకోవడం. దాంతోపాటు ఆల్కహాల్, స్మోకింగ్ ఏదన్నా ఉంటే అవి మానేస్తే డెఫినెట్గా స్కిన్ అనేది మళ్ళీ ఆ పూర్వ వైభవం తప్పకుండా వస్తుంది. సో స్కిన్కి మన బాడీకి ఆ కెపాసిటీ ఉంది, బట్ ఎంత క్విక్గా మనము బౌన్స్ బ్యాక్ అయితే అంత హెల్దీగా స్కిన్ అనేది తయారవుతుంది. ఒక్కసారి సాగిన స్కిన్ మళ్ళీ న్యాచురల్ వేకి వచ్చేస్తుందా డాక్టర్ గారు ఇవన్నీ చేస్తే? డెఫినెట్గా అండి. నేను చాలా మంది అంటే ఎన్ని మంత్స్ టైం పడుతుంది డాక్టర్ గారు? మినిమం 6 మంత్స్ అండి. 6 మంత్స్ కనుక మీరు హెల్దీ హ్యాబిట్స్ కనుక ఉంటే మీకు ఆల్మోస్ట్ 30-40 లేకపోతే 50 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు స్ట్రెచ్ మార్క్స్ అన్ని చాలా తగ్గిపోతాయి. దాంతోపాటు కొన్ని సప్లిమెంట్స్ యాడ్ చేయండి. సో రెటినాల్ అనే సప్లిమెంటు, అదేవిధంగా కొల్లాజన్ అనే సప్లిమెంటు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ సప్లిమెంట్స్ కన్నా యాడ్ చేస్తే నేను నా కళ్ళారా ఏజ్ రివర్సల్ అనేది చాలా మందిలో చూశాను. ఇప్పుడు మనమంతా ఒబేసిటీ కోసం స్ట్రగుల్ అవుతున్నాం. వీఆర్ గోయింగ్ టు విన్ ద రేస్ ఆఫ్ ఒబేసిటీ ఇన్ 10 ఇయర్స్. 10 ఇయర్స్ తర్వాత ఎవ్వరు ఒబేస్గా ఉండరు. అంత మంచి అడ్వాన్స్డ్ మెడిసిన్స్ వస్తున్నాయి, అంత మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వస్తుంది. 10 ఇయర్స్ తర్వాత కాన్సన్ట్రేషన్ అంతా ఏజ్ రివర్సల్ మీద ఉంటుంది. సో ఏజ్ రివర్సల్లో పార్ట్గా మన స్కిన్ యంగ్గా పెట్టుకోవడము, మడతలు తగ్గించుకోవడం అనేది చాలా నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ మెడిసిన్ ఇదే అనమాట. అప్లికేషన్స్ ఏమైనా ఉంటాయి డాక్టర్ గారు? అంటే అప్లై చేయాల్సింది మన స్కిన్ కి? లేదు, అప్లికేషన్స్ ఆల్ సెకండరీ అండి. అప్లికేషన్స్ అనేవి టెంపరీగా అంటే పనిచేస్తాయి. ఈ కోకోనట్ ఆయిల్ అది అప్లై చేస్తే స్కిన్ అనేది టైట్నెస్ వస్తుందని నేను విన్నాను. అవన్నీ జస్ట్ ఫేక్ అబద్ధాలు. అవంతా లేజీ పీపుల్ చెప్పే మాటలు. వాళ్ళకి డైట్ చేయడం కష్టమై, టైంకి నిద్రపోవడం కష్టమై, లైఫ్లో స్ట్రెస్ తగ్గించుకోవడం కష్టమై, ఇవన్నీ చేయకుండా షార్ట్ కట్స్ ఎత్తుక్కునే వాళ్ళు అలా చేస్తారు. బట్ డెఫినెట్గా కోకోనట్ ఆయిల్ పూస్తే స్కిన్ ఎలాస్టిసిటీ పెరుగుతుందని ఎక్కడా లేదు. డైట్ కంట్రోల్ చేయాలి, నిద్ర బాగా పోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉండాలి. అదేవిధంగా ఆల్కహాల్, స్మోకింగ్కి దూరంగా ఉంటే స్కిన్ అనేది డెఫినెట్గా రివర్స్ అవుతుంది. ఏదో ఒక మ్యాజిక్ ఆయింట్మెంట్ కానీ లేకపోతే మ్యాజిక్ పిల్లు కానీ స్కిన్ రివర్స్ కావడానికి లేవు. కొంతవరకు పనిచేస్తాయి కొల్లాజన్. ఆ కొల్లాజన్ కూడా మీరు ఏంటంటే ఆన్ టాప్ ఆఫ్ మీ లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు కొల్లాజన్ వాడితే ఇంకా క్విక్గా కావడానికి, ఇంకా స్మూత్గా కావడానికి పనిచేస్తుంది. తప్పితే నేను ఇష్టం వచ్చింది తింటాను, అసలు నేను నిద్రపోను, నేను ఎక్సర్సైజ్ చేయను, ఆల్కహాల్ తాగుతాను, స్మోకింగ్ చేస్తాను, లైఫ్లో స్ట్రెస్ పెట్టుకుంటాను, నేను ఒక ఆయిల్ పూసుకుంటాను అంటే అది కాని పని అనమాట. థ్యాంక్ యూ డాక్టర్ గారు, నైస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్కారం. థ్యాంక్స్ అండి. Fiticus Homeopathy